యూట్యూబ్లో ఏదైనా సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడేటప్పుడు అది అమ్మాయిల రిలేటెడ్ అయినప్పుడు ఆ ఉమెన్ ఫోటోని థంబ్నెయిల్ మీద వాడకూడదు, ఒకవేళ వాడినా బ్లర్ చేయాలి అని కొన్ని డైరెక్షన్స్ ఉంటాయి. మీరు గమనిస్తే కొన్ని సెన్సిటివ్ ఇష్యూస్ కానీ కూడా అమ్మాయిల ఫోటోలు నేను వాడేటప్పుడు బ్లర్ చేస్తాను మ్యాక్సిమం. కానీ ఈ పర్టికులర్ విషయం ఇది చాలా సెన్సిటివ్ విషయం అయినా సరే యూట్యూబ్ ఒకవేళ నా వీడియో డిలీట్ చేస్తున్నా, నా రీచ్ తగ్గించినా, ఏదైనా సరే ఆ అమ్మాయి ఫోటోని నేను బ్లర్ చేయకుండా ఈ థంబ్నెయిల్లో వాడతా. ఇది తెలియాలి. ఎంతమందికి ఈ వీడియో వెళ్తుంది ఏంటన్నది నాకు తెలియదు, కానీ యూట్యూబ్ నా రీచ్ ఎంత తగ్గించింది, అలాంటి ఇంపాక్ట్స్ ఉంటే నాకు తెలియదు, కానీ నేను వాడతా. ఎంతమందికి వెళ్తే అంతమందికి విషయం తెలియాలి, అందరూ వీటి గురించి మాట్లాడుకోవాలి. ఏంటి ఇష్యూ, ఎందుకు ఈ వీడియో, ఏంటి క్లీనర్స్ నేను పెట్టింది, టీసీఎస్ నాసిక్లో అసలు ఏం జరిగింది, లవ్జీ బీప్ అదేంటి అసలు నిజమేనా, డీటెయిల్గా మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. భారతదేశం ఒకప్పట్లో లేదు. కొన్ని సంవత్సరాల క్రితం భారతదేశం వేరే, ఇప్పుడు భారతదేశం వేరే. ఎస్పెషల్లీ భారతదేశంలో ఉన్న హిందువుల థాట్ ప్రాసెస్ అన్నది ఓవర్ ది ఇయర్స్ చేంజ్ అయిపోయింది. దానికి రీజన్ ఒక పొలిటికల్ పార్టీయో లేదంటే జరుగుతున్న రాజకీయాలో ఇవన్నీ అయ్యి ఉండొచ్చు, కానీ అది సెకండరీ. దానికి మెయిన్ రీజన్ మన చుట్టుపక్కల జరుగుతున్న కొన్ని విషయాలు. దేశంలో ఒకప్పుడు హిందువులు మెజారిటీ 99% సెక్యులరిజం అనే భావనలతో ఉండేవాళ్ళు. మన మతాన్ని ప్రేమిద్దాం, పరమతాన్ని గౌరవిద్దాం అన్న భావనలోనే వెళ్ళేవాళ్ళు. ఎవరిని ఎక్కడ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. ఎక్కడో ఒక చోట కొన్ని ఇష్యూలు జరుగుతూనే ఉంటాయి, అది ఏదైనా సరే. కానీ ఓవర్ ద ఇయర్స్ చుట్టుపక్కల జరుగుతున్న ఇష్యూలు అన్నవి ఎక్కడో కాకుండా మరీ మనకు దగ్గరలోనే, మన కళ్ళ ముందే మనకే అలా జరుగుతూ ఉంటే చాలామంది హిందువుల థాట్ ప్రాసెస్ అన్నది డే బై డే చేంజ్ అయిపోతూ ఉంది. ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగిన నాసిక్లో జరిగిన ఒక ఇష్యూ. కొన్ని విషయాలు మనకు దూరంగా జరిగినప్పుడు, అరే కొన్ని సినిమాల్లో మనం చూసినప్పుడు ఇది ఒక ప్రాపగండా ఏమో అనుకోవచ్చు. కేరళ ఫైల్స్ లాంటి మూవీస్ చూసినప్పుడు ఓకే ఇది ఒక ప్రాపగండా ఏమో అని అనుకోవచ్చు. కానీ దానికి లైవ్ ఎగ్జాంపుల్ కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు విత్ సాక్ష్యాధారాలు అన్నీ కనిపిస్తూ ఉంటే దాన్ని నమ్మకుండా ఎలా ఉండగలం? అందుకని దేశంలో సెక్యులరిజం అని పాటించే హిందువుల సంఖ్య క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. నన్ను చాలామంది తిడతారు. నేను లాస్ట్ కొన్ని వీడియోస్ చేసినప్పుడు కూడా నేను సెక్యులర్గా మాట్లాడుతున్నప్పుడు చాలామంది నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఫోన్ చేసి మంది తిట్టారు, నీకు ఇంకా సిగ్గు రాలేదా అది అని చెప్పి. నేను స్టిల్ నాకు అలాంటి భావనలే ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశం ఒక మతానికి చెందిందాలు అయిపోతే గొడవలు పెరిగితే చెప్తే తగ్గవు. దీనికి సొల్యూషన్ అదే. కాకపోతే ఆ సొల్యూషన్ సెక్యులరిజమే సొల్యూషన్ అన్నది. కానీ దాన్ని అలాగే ఉంచాలి అనుకున్నప్పుడు ఇందులో హిందువులు మాత్రమే సెక్యులర్గా ఉంటే సరిపోదు కదా, అందరూ సెక్యులర్గా ఉండాలి. ఇలాంటి ఒక ఇష్యూ జరిగినప్పుడు అందరికన్నా ముందు మాట్లాడాల్సింది ఎవరో తెలుసా? మన ముస్లిం సోదరులు, ముస్లిం ఇన్ఫ్లుయెన్సర్స్, మన ముస్లిం ఫ్రెండ్స్, వీళ్ళందరూ ముందు దీని గురించి మాట్లాడాలి. వాళ్ళ ముందుకొచ్చి వీటిని ఖండించాలి. వాటిని ముందుకొచ్చి ఇలాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళు చెప్పాలి, వాళ్ళు కామెంట్ చేయాలి, ఇది తప్పు, ఇలా జరగకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది ఎవరికి మంచిది కాదు అని చెప్పి. కానీ ఎంతమంది అలా చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఆ భావనతో ఉన్నారు? కొంతమంది ఈ ధ్రువరాటి లాంటి వాళ్ళు తీసుకుంటే నాకు కొన్నిసార్లు వాళ్ళు చెప్పేది నిజం అనిపించినా, కొన్నిసార్లు వాళ్ళు ఈయన మాస్క్ వేసుకొని ఉన్నారా, ఎందుకు ఇలాంటి సమయంలో వాటికి ఎందుకు రియాక్ట్ అవ్వరని అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ చాలామంది మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఫాలో అవుతూ ఉంటారు. మరి ఇలాంటిది జరిగినప్పుడు కూడా మాట్లాడాలి కదా. ఇలాంటివి ఎందుకు వాళ్ళ కళ్ళకి కనిపించింది? ఇదన్నా చిన్న విషయమా? ఒక కార్పొరేట్ ఆఫీస్లో పక్కా ప్లానింగ్తో అసలు వాట్సాప్ గ్రూప్లో ప్లాన్ చేసుకుని మరి జరుగుతున్న ఇష్యూ ఇది. ఇక్కడ ఇంత ప్లానింగ్తో ఒకటి ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దేశం మొత్తం మీద ఇలా ఎన్ని ప్లాన్స్ ఇలాంటివన్నీ ఎన్ని ఎగ్జిక్యూట్ అవుతున్నాయి? దాని గురించి ఎందుకు మాట్లాడలేదని ఆశ్చర్యం వేసింది. ఇది ఏదైతే లవ్జీ ఉందో అది నిజమే, అబద్ధం కాదు. అదైతే మాత్రం క్లియర్ ఈ ఇష్యూతో. అలా అని చెప్పి మనందరం కలిసి ముస్లిం సోదరులను హేట్ చేయాల్సిన నెసిటీ లేదు. కాకపోతే ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో మన ముస్లిం సోదరిమణులు ఇలాంటివి ఏం జరిగితే ఖచ్చితంగా వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళకేం తెలిసినవి ఉంటే వాళ్ళు ఇన్ఫామ్ చేయాలి. అప్పుడే కదా మనందరం కలిసి ఉండగలం దేశంలో. అదర్వైజ్ ఇంకా సెక్యులరిజం అని చెప్పి ఒక మతం వాళ్ళు పట్టుకొని ఊగిన, అందులో కొందరు పట్టుకొని ఊగినంత మాత్రం యూజ్ ఉండదు. ఏముంటుంది యూజ్? డీటెయిల్గా చెప్తా అసలు ఇష్యూ ఏంటి, ఎలా జరిగింది, ఇష్యూ ఎలా బయటకు వచ్చింది, ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు మీరు రెగ్యులర్గా చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కౌంటే మన ఛానల్ వాల్యూ, మన కాంటెంట్ వాల్యూ. సో నెంబర్ ఆఫ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే నచ్చితేనే, నచ్చకపోతే కాదు. నచ్చి కూడా చేసుకోకపోతే మాత్రం అది నాకు ఇబ్బంది. మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ఒకటే, మీరు వీడియోని లైక్ చేయడం, నచ్చితేనే అఫ్కోర్స్ వీడియో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవటం, మీ వ్యూస్ కామెంట్ చేయడం. ఇంక నాకు ఏ విధమైన సపోర్ట్ అవసరం లేదు. మిగతావన్నీ నేను ఫైట్ చేసుకుంటా. నాకు కింద ఖచ్చితంగా హేట్రేట్ వస్తుంది. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఎందుకంటే మనం చెప్పేది ఎంత మంచి అయినా సరే దాన్ని వేరేలా అర్థం చేసుకుని వేరేలా భావించే వాళ్ళు ఉంటారు.
వాళ్ళు డిస్లైక్లు కొడతారు, అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఐఎమ్ ఓకే విత్ దట్. నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇంపాక్ట్ చూపిస్తారు, నచ్చిన వాళ్ళు మాత్రం రియాక్ట్ అవ్వరు. ఓకే ఏదో చెప్పాడులే అని కూడా వెళ్ళిపోతారు. అది బాధేస్తుంది. ఏంటి ఇష్యూ అంటే, దేశంలోనే అతిపెద్ద కన్సల్టెన్సీ సంస్థ TCS, నేను పేరు పెట్టి మాట్లాడచ్చలేదు కూడా తెలియదు, చాలామంది న్యూస్లో వస్తున్నాయి, నేను కూడా చెప్తున్నాను, నాకు తెలియదు కానీ TCS అనొచ్చలేదని చెప్పి. ఇది నాసిక్ బ్రాంచ్లో జరిగిన ఒక సంచలన ఘటన. ఏం జరిగింది ఏంటి అంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ 2021 2022 అంటే 4-5 years బ్యాక్ నుంచి. అంటే వీళ్ళకి తెలిసి, వీళ్ళ విచారణలో తెలిసి 2021 2022, అంతకుముందు ఏముందో తెలియదు. అందులో ఒక 15 yearsగా పనిచేస్తున్న సీనియర్ ఎంప్లాయీస్, సరేనా, వాళ్ళు ఏంటంటే ముస్లిమ్స్, కొత్తగా సంస్థలో చేరిన ఎవరైతే హిందూ మహిళలు ఉంటారో, మహిళలు, ఇందులో ట్విస్ట్ కొంతమంది అబ్బాయిలను కూడా, వాళ్ళందరినీ ఏం చేస్తున్నారంటే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని, ఈ సీనియర్స్ ఎవరితో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని ప్లాన్స్ వేసుకొని, నువ్వు ఈ అమ్మాయిని టార్గెట్ చేయి, నువ్వు ఈ అమ్మాయిని టార్గెట్ చేయి, ఇట్లా చేయాలి, మనం ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఎట్లా మనం బ్రెయిన్ వాష్ చేయాలి అని చెప్పి అందులో ప్లాన్స్ చేసుకొని, ఆఫీస్ టైంలో, బ్రేక్ టైంలో ముఖ్యంగా టెర్రస్ మీదకి తీసుకెళ్ళి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేయటం. ఎవరైతే కొత్తగా జాయిన్ అయిన హిందూ మహిళలు ఉన్నారో, హిందూ అమ్మాయిలు ఉన్నారో, వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేయటం, వాళ్ళ ముందు నమాజ్ చదవటం, హిజాబ్ ధరించండి అని చెప్పటం, ఈ రోజా అని చేస్తారు కదా, రంజాన్ ఉపవాసాలు, అలాంటివి చేయటం, వాళ్ళు వద్దు మాకన్నా కూడా కావాలని రిలీజియస్ కాన్వర్సేషన్స్ చేయటం, హిందూ మతంలో ఉన్న లోటుపాట్లు అని చెప్పి ఆ ఖురాన్లో ఎలా పవిత్రంగా ఉంటాయని చెప్పటం, ఆ ఖురాన్ వర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ చదువుతూ వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయటం, వాళ్ళని బీఫ్ తినండి అని చెప్పి ఒత్తిడి చేయటం, ఇలాగా ఆ ఎంప్లాయీస్ని నానా రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది. అయితే ఇందులో కొంతమంది తట్టుకోలేక, ఆబ్వియస్లీ తట్టుకోలేరు కదా, HR డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇదేంటంటే ఇక్కడ ఇది ఒక సాఫ్ట్వేర్ సంస్థ కాదు, ఇది ఒక BPO. నాకు అర్థమైంది. ఎందుకంటే BPO అనేపాటికి ఇందులో లెవెల్ ఆఫ్ పీపుల్ అన్నది కొంచెం తగ్గుతుంది, ఈ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బట్ దీని గురించి మనం లాస్ట్లో మాట్లాడదాం, ఇది వేరే విషయం, లాస్ట్లో మాట్లాడదాం. అయితే HR విభాగానికి వెళ్ళి ఫిర్యాదు చేస్తే అక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగల. ఆ గ్రీవియన్సెస్ని ఆ HR డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్సెప్ట్ చేయలే. జరగకపోయింది సరికదా, అందులో వీళ్ళకి రివర్స్లో బ్లాక్మెయిలింగ్ అన్న స్టార్ట్ అయింది. ఇందులో ఎవరు అంటే ఆ HR, నేను ఫోటో పెట్టాను కదా నిదాఖాన్ అని చెప్పి, ఆవిడే ఆ HR నిదాఖాన్. ఆవిడకి ఇంకో పేరు ఉంది, లేడీ కెప్టెన్. అర్థమైంది కదా మీకు పేరు ఎందుకు పెట్టారని చెప్పి, లేడీ కెప్టెన్. ఆ అమ్మాయి ఫోటో ఎందుకు పెట్టాను మీకు లాస్ట్లో చెప్తే ఎందుకు పెట్టాను. ఈవిడ ఇలాంటివన్నీ కామనే, పెద్ద విషయాలు కాదని చెప్తూ, ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అమ్మాయిలు, వాళ్ళతో మళ్ళీ స్నేహంగా నటిస్తూ మెల్లగా ఇస్లాం ఆచారాలని ఈవిడ కూడా వాళ్ళకి బోధన చేయటం, బ్రెయిన్ వాష్ చేయటం, ఇవన్నీ స్టార్ట్ చేశారు. అలాగే ఎవరైనా మళ్ళీ మీరు వేరే చోట కంప్లైంట్ చేసినా, ఎక్కడైనా దీని గురించి చెప్పినా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాం అని బెదిరించారు. అటు మేనేజర్, ఇటు HR, సీనియర్ ఎంప్లాయీస్, HRలు అందరూ ఉన్నప్పుడు వీళ్ళు మధ్యలో క్రష్ అయిపోకుండా ఏం చేస్తారు? ఉద్యోగం పోతే ఉద్యోగం దొరికే సిచ్యువేషన్స్ ఉన్నాయా? BPOలో జాయిన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, ఆ అమ్మాయిలు ఏదో కాంప్రమైజ్ అయ్యి ఏదో ఉద్యోగం చేయాలని చెప్పి BPOకి వెళ్ళాలని ఎవరు అనుకోరు. ఏదో వాళ్ళ చదువు లేదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళని పుష్ చేస్తుంది. అందులో ప్యాషన్ ఉండదు. సారీ టు సే, ఎవరైనా హట్ అయితే నాకు తెలియదు కానీ 99% నాకు తెలిసి అయితే అందులో ప్యాషన్ ఉండదు BPO వర్క్ చేయడానికి. అలాంటి వాళ్ళు ఆ జాబ్ని ఈజీగా వదులుకొని వచ్చేయగలరా? ఈ బ్రెయిన్ వాష్ ఏదైతే ఉందో ఇది ఎంత రేంజ్లో సాగిందంటే, వీళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ పోలీసులు ఒక యువకుడు పేరు గోపాల్ అనే ఒక యువకుడు, హిందూ యువకుడు, వాడిని గుల్షన్గా మార్చేశారు. అతని రూపాన్ని పూర్తిగా మార్చేసిన ఫొటోస్ ఇవన్నీ ఈ విచారణలో బయటపడ్డాయి. సరేనా, ఇది కాక ఇంకా ఉన్నాయి. అలాగే ఈ ఎంటైర్ స్కాండిల్లో ట్విస్ట్ ఏంటంటే అమ్మాయిలే కాదు, ఒక అబ్బాయి కూడా కంప్లైంట్ చేశాడు. ఆ అబ్బాయి కంప్లైంట్ కూడా FIR ఫైల్ అయింది. మాట్లాడదాం. ఇంతకు ఎలా వచ్చింది ఇది బయటికి, ఎలా వచ్చింది అంటే, అన్ని సంవత్సరం జరుగుతుంది, ఇంటర్లో జరుగుతుంది, మొత్తానికి ఎలా బయటకు వచ్చింది ఏంటి అంటే, ఇందులో ఫిబ్రవరి 2026లో అమ్మాయిలు మరి ఇంటికి వెళ్తా వస్తూ ఉంటారు కదా, ఒక అమ్మాయి 20 ఏళ్ల వయసు ఉన్న ఒక హిందూ అమ్మాయి, BPOలో పనిచేస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పులు వచ్చినాయి. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ గమనించారంట. ముఖ్యంగా రంజాన్ టైంలో ఆమె ఉపవాసం చేయటం, ఇవన్నీ నేను కూడా కొన్ని రీల్స్ గమనించాను. కొంతమంది హిందువులు ఈ రంజాన్ టైంలోనే మన ముస్లిం సోదరులు ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉపవాసాలు చేయటం ఇవన్నీ చేశారు. ఒక ఫ్రెండ్లీగానో లేదంటే ఏమంటారు తెలుసుకుందామనో ఆ మతవ్యాచారాలు ఇలాంటి చేయటంలో తప్పులేదు. నాకు చాలామంది దీని మీద రీల్స్ చేయండి అన్నారు. అది పెద్ద విషయం కాదు, అది తప్పులేదు. వాళ్ళని రెస్పెక్ట్ చేయటం, వాళ్ళ కల్చర్ని మనం అర్థం చేసుకోవటం, ఇది తప్పులేదు. కాకపోతే మతం మార్పిడి అన్నది అది మన ఇదిగా ఉండాలి తప్పితే, మనం మారాలి అనుకుంటే మీ రీజన్స్ ఏంటాలి తప్పితే, బ్రెయిన్ వాష్ చేసుకొని ఈ లవ్ జీ అనే దానివల్ల మీరు ఇబ్బంది పడి, ఇది చాలా ఇన్డెప్త్ మ్యాటర్.
ఎప్పుడైతే పేరెంట్స్ దీన్ని గమనించారో వాళ్ళకి అర్థమైన విషయం, ఎందుకంటే న్యూస్లో వాటిలో రోజు ఇయ్యే కదా వస్తున్నాయి, గమనించారో వాళ్ళు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాసిక్ సిటీ పోలీసులు రంగంలో దిగారు. ఏం చేశారు తెలుసా, వీళ్ళొక సీక్రెట్ ఆపరేషన్ చేశారు. ఇది నా దృష్టిలో అయితే మాత్రం ఒక ఓజీ ఆపరేషన్, అవుట్ స్టాండింగ్ నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్ ఇది. ఏం చేశారు అంటే ఇందులో 6 మహిళా కానిస్టేబుళ్ళు, కొంతమంది మేల్ కానిస్టేబుళ్ళు, వీళ్ళందరూ ఆ కంపెనీలో ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యారు. క్లీనర్స్గా, వర్కర్స్గా, సెక్యూరిటీ గార్డ్స్ అందులో జాయిన్ అయ్యి, ముఖ్యంగా ఈ క్యాంటీన్ ఏరియాలో వాటిలో ఉన్న ఎంప్లాయీస్గా జాయిన్ అయ్యి ఏం చేశారంటే దాదాపు ఒక 45 రోజుల పాటు, నెల నుంచి 45 రోజుల పాటు అక్కడ అనుమానం రాకుండా ఎవరికి ఉద్యోగులు, సీనియర్ ఎంప్లాయీస్, జూనియర్ ఎంప్లాయీస్తో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అన్ని గమనిస్తూ ఎవ్రీడే నైట్ వాళ్ళ బాసెస్కి రిపోర్ట్ చేస్తూ అక్కడి నుంచి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని, చూడండి ఆపరేషన్ మన సినిమాటిక్ రేంజ్లో ఆపరేషన్ ఇది. దీని సినిమా తెస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రియాలిటీ తీయాల్సిందే. రేపు 10 సంవత్సరాల తర్వాత ఎట్లా కొంతమంది దీన్ని ప్రాపగండా అంటారు, అది వేరే విషయం, కానీ ఇది రియల్ కదా. రిపోర్ట్ చేసి అసలు ఈ ఆపరేషన్ ద్వారా క్యాంపస్లో ఏం జరుగుతుంది అనే ఒక దారుణమైన నిజాన్ని పక్కా ఆధారాలతో పోలీసులు సేకరించారు. ఎప్పుడైతే ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేశారో అప్పుడు వీళ్ళు బాధితులతో మాట్లాడి, ఇంక ఇది జరుగుతుంది మాకు తెలిసిందని చెప్పి బాధితుల్ని ధైర్యంగా ముందుకు రమ్మని చెప్తే వాళ్ళు వచ్చి మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకు మొన్న ఈ మధ్య డియోలీలా క్యాంప్ మరియు ముంబై నాసిక్ పోలీస్ స్టేషన్లో మొత్తం 9 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయినాయి. 9 మంది కంప్లైంట్ చేశారు. ఇందులో 8 మంది మహిళలు అయితే ఒక పురుషుడు, ఒక అబ్బాయి, మొత్తం 9 మంది వాళ్ళ సీనియర్ మేనేజర్స్కి అగైనెస్ట్గా ఏదైతే జరుగుతుందో, వాళ్ళకి ఏవైతే ప్రెజర్ అన్యాయం జరుగుతుందో వాటికి సంబంధించి చేస్తే అందులో ఈ 9 మందికి 9 ఎఫ్ఐఆర్లు నమోదని. ఇప్పటి వరకు అందులో 7 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవరా నిందితులు, నా పేర్లు కూడా రీడౌట్ చేస్తాను. డానిష్ షేక్, తసిఫ్ అత్తర్, వాళ్ళతో పాటు అసిఫ్ అన్సారీ, సఫీ షేక్, షారుఖ్ ఖురేషి మరియు రజా మమోన్, వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇందులో డానిష్ షేక్ అనే ఆయన పెళ్లి పేరుతో మోసం చేసి ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు అన్న ఆరోపణ కూడా ఉంది. కానీ ఆ అమ్మాయి బయట చెప్పుకోలేదు మొన్నటి వరకు, ఏం చేయలేక. ఇక మన లేడీ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫోటో నేను పెట్టానో బ్లర్ చేయకుండా, హెచ్ఆర్ నిదా ఖాన్, ప్రస్తుతం ఆవిడ పరారీలో ఉన్నారు, ఆవిడ ఇంకా దొరకల, అందుకోసం ఆ ఫోటో బ్లర్ చేయకుండా పెట్టాను. సో దట్ ఇది ఎవరికైనా రీచ్ ఎక్కడో 0.001%. ఐ హోప్ ఇట్ విల్ మేక్ ఏ డిఫరెన్స్. తెలియాలి కదా. సో ఇది అలా అరెస్ట్ చేసి వాళ్ళందరినీ జైల్లో వేశారు. ఇప్పుడు వీళ్ళ కోసం వెతుకుతున్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటంటే, ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో దేశవ్యాప్తంగా ఇది ఒక సంచలనం అయింది. చాలామంది దీని గురించి మాట్లాడారు. అయితే ఆ నాసిక్ వీధుల్లో అక్కడ ఉన్న లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో నీలం గోర్హే ఈ కేసుని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి సీసీటీవీ మరియు బ్యాంక్ లావాదేవీలు అన్ని తనిఖీ చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. సో వాళ్ళే ఉన్నారు కాబట్టి చేస్తారు ఆబ్వియస్గా. సో దీనిపై ఏసీపీ సందీప్ మిట్కే ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన కమిటీ ఎస్ఐటి ఏర్పడింది, సిట్. సో వాళ్ళు విచారణ చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్ ట్విస్ట్ అండ్ అప్డేట్ ఏంటంటే ఈ సిట్తో పాటు ఇందులోకి ఏటీఎస్ మరియు ఎన్ఐఏ కూడా జాయిన్ అయ్యాయి. ఎప్పుడైతే ఎన్ఐఏ లాంటి సంస్థలు వస్తాయో అప్పుడు విషయం వేరేలా ఉంటుంది. వీళ్ళు ముందు అరెస్ట్ చేస్తారు, దాని తర్వాత ఆధారాలు సేకరిస్తారు. వీళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు ఏంటంటే వీళ్ళకి ఏంటి అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఏమైనా ఫండింగ్ వస్తుందా, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వేరే చోట నుంచి ఫండింగ్ వస్తే ఇలా చేశారా, వీళ్ళ ఉద్దేశం ఏంటి. సింపుల్గా అయితే ఇది చిన్న నెట్వర్క్ ఏదో సరదాగా చేసింది అయితే కాదు, ఇది పక్కా ప్లానింగ్తో జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది, వీళ్ళకి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు, ఏంటి, ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఛేదించడానికి రంగంలో దిగారు. ఇవన్నీ న్యూస్లో వస్తున్న అంశాలే, నేనేమి అక్కడికి వెళ్ళి విచారించి కనుక్కునే కాదు, మీకు డీటెయిల్గా వివిధ న్యూస్ సోర్సెస్ నుంచి సేకరించి నేను చెప్తున్నాను. అయితే మొత్తం ఈ ఎన్ఐ వీళ్ళందరూ వచ్చిన తర్వాత దీని వెనకాల ఉన్న రియల్ స్కాండల్ అన్నది రాబోయే రోజుల్లో బయటపడుతుంది. ఇదే స్కాండిలా, ఇలాంటివి ఇంకా ఉన్నాయా, వీటికి వాటికి ఏమైనా, ఇప్పుడు వీటి రూట్ ఏదైతే ఉందో పట్టుకుంటే ఆ రూట్ నుంచి మిగతా ట్రీస్ ఏమైనా ఉన్నాయో, చైల్డ్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ దొరుకుతాయి. అది ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఏదో వీళ్ళని శిక్షించేసాం, ఈ 7-9 శిక్షించేసాం అంటే ఇక్కడ ఇష్యూ అది కాదు. నాకు తెలిసి అంత చిన్నది కాదు. నేను అనుకోవటం ఇష్యూ ఏది లేకపోయినా అయి ఉండొచ్చు, లేదు లేకపోయినా సంబంధం లేదు, ఇష్యూ మాత్రం చాలా పెద్దదే. అయితే మాత్రం ఇష్యూ చాలా పెద్దదే. చిన్నగా చూసి 7-8 మంది తప్పు చేశారని కాదు, అంత ధైర్యంగా ఇది చేయలేరు. సంథింగ్ ఏదో వెనకాల నెట్వర్కే ఉంది. అండ్ ఇలాంటి మల్టిపుల్ ప్లేసెస్లో జరుగుతూనే ఉండుంటాయి, వస్తాయి. ఇప్పుడు దీనివల్ల ఎన్ని బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నాను ఒకవేళ ఉంటే కనుక. మరోవైపు టీసీఎస్ యాజమాన్యం దీన్ని తీవ్రంగా స్పందించింది, ఆరోపణలు ఎదుర్కొన్న ఉద్యోగులను సస్పెండ్ చేసింది. నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్ అనిపించిందంటే మాత్రం టీసీఎస్ యాజమాన్యం. మాదొక చిన్న కంపెనీ, ఒక 40 ఎంప్లాయీస్ ఉంటాం. మా దాంట్లోనే పాష్ అని చెప్పి అమ్మాయిలకి ఏదైనా చిన్నదైతే రచ్చరంబోలు అవుతుంది.
రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక ఎంప్లాయీ వెళ్ళిపోయిన తర్వాత వేరే ఎంప్లాయీకి అసభ్యంగా మెసేజ్లు పెడితే మామూలుగా అవ్వాల అది. వాళ్ళ వైఫ్ పోలీస్ స్టేషను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అది. అలాంటిది టీసీఎస్ లాంటి పెద్ద సంస్థ గ్రీవియన్స్కి ఒక్క లెవెలేనా? ఒక్కలేనా? ఇంకొక లెవెల్ ఉండాలి కదా. వీళ్ళు ఎవరైతే ఏదైనా బాధింపబడితే ఎవరికైతే కంప్లైంట్ ఇస్తామో వాళ్ళ చేత బాధింపబడితే ఇంకో సోర్స్ ఉండాలి కదా, ఇంకో చోటకి వెళ్ళాలి కదా, ఇంకొకరు ఉండాలి కదా. మా దాంట్లో ఏదైనా ఇష్యూ అయితే 2-3 ఉండాలి అందులో సీసీల్లో. ఇక్కడ అలా ఎందుకు లేదు? ఒక ఎంప్లాయా? బాధించేవాడు, బాధిస్తే చూసేవాడు అందరూ వాళ్ళు అయితే ఇంకా బాధింపబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇది టీసీఎస్ అనే కాదు, ఇలాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తున్న ప్రతి కార్పొరేట్ సంస్థ కూడా కళ్ళు తెరాల్సిన టైం ఇది. మీ ఎంప్లాయీస్ మీకు లక్షలు కోట్లు సంపాదించి పెడుతున్న ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీ టైంని, పర్సనల్ టైంని మొత్తం పక్కన పెట్టి ఉదయం నుంచి రాత్రి దాకా జాబుని కాపాడుకోవాలని, కేవలం ఉన్న జాబుని కాపాడుకోవాలని చెప్పి 12 గంటలు 14 గంటలు వీకెండ్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ వాళ్ళకి ఏదైనా అయితే రక్షించేవాడు లేకుండా పోవటమా? అది ఈ రోజుల్లో. ఒకప్పుడైతే వేరే విషయం. ఈ రోజుల్లో జస్ట్ ఒక మెయిల్ షూట్ చేయడానికి ఇంకొకరు లేరు, ఇంకో పర్సన్ లేరా? ఆశ్చర్యంగా అనిపించింది ఇది. ఎంత బీపీఓ అయినా, ఎంత చిన్న కంపెనీ అయినా మినిమం 2-3 లెవెల్ ఆఫ్ గ్రీవెన్సెస్ మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం కూడా నిజంగా ఇలా ఉంటే కనుక, ఈ స్ట్రక్చర్ కనుక ఉంటే రాంగ్, వాళ్ళు దీని మీద కూడా కొత్త చట్టాలు చేయాలి. లేబర్ లాస్ని కొంచెం మొన్నే మార్చారు, మళ్ళీ మార్చాల్సిన ఏమంటే మార్చాలి. టీసీఎస్ కూడా ఇందులో క్వశ్చన్ చేయాలి, టీసీఎస్ ముద్దాగా చేయాలి. ఏంటి ఒకళ్ళు ఎందుకున్నారని? ఒకవేళ అది రూల్ కనుక ఏంటి టీసీఎస్ మార్చుకోవాలి. తన టీసీఎస్ అనే కాదు, వేరే అన్ని కార్పొరేట్ సంస్థలు దీన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. ఇదనే కాదు, జస్ట్ ఇదనే చెప్పట్లేదు, మామూలుగా కూడా అమ్మాయిలు కొంతమంది ఇలా బాధపడి ఉండొచ్చు. మేనేజర్, హెచ్ఆర్ఎల్ చేతుల్లో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే. వీళ్ళు ఒక కమిటీ వేసుకున్నారు ఇంటర్నల్గా. వాళ్ళ సీఈఓ కూడా సుబ్రహ్మణ్యన్ గారు, ఆయన కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఆయన కూడా షాక్ అయ్యారు. అలాగే టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ కూడా ఆయనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ఇంటర్నల్గా కమిటీలు వేస్తున్నారు. ఎలాంగ్ సైడ్ సిట్ వాళ్ళు కూడా వాళ్ళ కమిటీలు వేసి నిజాలన్నీ బయటకు తీసుకొస్తారు. సో ఇది జరుగుతుంది. అయితే ఇందులో మెయిన్గా నాకు బాధగా అనిపించిన విషయం ఏంటంటే, మనం రియాక్ట్ అవటం కాదు. ఇప్పుడు నేను బీయింగ్ ఏ హిందూ, నేను రియాక్ట్ అవటం అన్నది నార్మల్ విషయం. ఇందులో ఇలాంటిది వచ్చినప్పుడు కోవా బన్ అనే ఇష్యూ అయినప్పుడు, ఒక ముస్లిం సోదరుని ఇబ్బంది పెట్టినప్పుడు మనం రియాక్ట్ అయ్యాం. ఆ ముస్లిం సోదరుడికి అండగా నుంచున్నాం. ఇది ఎలా జరిగిందో సిమిలర్గా ఇక్కడ ఒక హిందూ మహిళలకి ముస్లింల వల్ల ఇష్యూ జరిగినప్పుడు మన ముస్లిం సోదరులు అండగా నుంచోవాలి హిందూ మహిళకి. అప్పుడు కదా సెక్యులరిజం కానీ ఏది కానీ. అలా జరగని పరిస్థితులు ఉన్నప్పుడు చాలామంది హిందువుల్లో సెక్యులరిజం అనే భావన ఖచ్చితంగా పోతుంది. హిందూ దేశం చేయండి అని చెప్పి వాదనలు వస్తాయి. అలా చేసినప్పుడు మళ్ళీ దాన్ని ఖండించడాలు ఇవన్నీ చేస్తారు. కానీ ఇలాంటప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడరు అన్నది బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు ఇలాంటప్పుడు మాట్లాడితే అభినందిస్తారు. మీరు ఇలాంటివి ఎక్స్పోజ్ చేస్తే, ముస్లిమ్స్ ఇలాంటి వాటిని ఎక్స్పోజ్ చేస్తే బాయ్ అని చెప్పి మాట్లాడుకో, ఇంక అసలు వేరేది ఉండదు. బాయ్ తప్పితే ఇంకా మాట్లాడదు ఎవరికి. అప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయం అయినా, ఏది జరిగినా కూడా దీని ముందు పక్కకెళ్ళిపోతుంది. ఎప్పటివరకైతే మీరు మాట్లాడరు దీని గురించి, ఎప్పుడైతే హిందువులు మాట్లాడతారో, ఇది హేట్రెడ్ పెంచేదే తప్పితే తగ్గించేది అవ్వదు కదా. ఎంతమంది ఇప్పుడు నా ఛానల్ చూస్తున్నా, వీడియో చూస్తున్న ముస్లిమ్స్ సోదరులు ఇప్పటివరకు చూస్తుంటారు, చివరికి చూస్తున్న వాళ్ళు ఎంతమంది దీన్ని ఖండించగలరు చెప్పండి? ఖండించినప్పుడు కదా మనందరం అప్పుడు మాట్లాడుకోవాలి ఇండియన్స్ అని చెప్పి. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడాలి. ఇలా జరిగింది, నా హిందూ సోదరి మళ్ళీ ఇలా జరిగింది, వీళ్ళ వల్ల జరిగింది, ఇది తప్పు, ఇది ఖురాన్ చెప్పట్లేదు, ఇలాంటిది ఎక్కడ జరిగినా తప్పే అని చెప్తూ మీకు ఎక్కడైనా జరిగితే మీకు నాకు చెప్పండి, నేను కూడా వీడియో చేసి ఎక్స్పోజ్ చేస్తాను, పోలీసులు రిపోర్ట్ చేద్దాం. ఇలా ఉండాలి. ముస్లింలు అందరూ తప్పని నేను ఎప్పుడు అన్నామా? ప్రతి చోట, ప్రతి కమ్యూనిటీలోను, ప్రతి క్యాస్ట్లోను, ప్రతి రిలీజన్లోనూ ఉంటారు జదవులు. కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి బయట పెట్టాల్సింది మనమే. మనమే స్టాండ్ తీసుకోవాలి ఫస్ట్. మనకి ఏదైతే మనం నుంచోవాలి ఫస్ట్. అప్పుడు ఆ సెక్యులరిజం అనే భావన ఉంటుంది. లేనప్పుడు ఇలాంటి ఇష్యూస్ వరుసగా జరుగుతున్నప్పుడు ఎవరైనా సరే నేను సెక్యులర్ని కాదు అని చెప్పి ఎవరైనా అంటే, నేను మొన్న ఈ మధ్య ఒకళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు సెక్యులర్ కాదని చెప్పినప్పుడు నా దగ్గర ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు, క్లియర్ కట్ ఆర్గ్యుమెంట్ లేదు, జీరో, ఐఎమ్ డెడ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర లాజిక్ ఆర్గ్యుమెంట్స్ నుంచోలేకపోయాను. బట్ స్టిల్ నేను దాన్ని బిలీవ్ చేస్తాను. ఎందుకంటే అది తప్పితే వేరే దారి లేదు అన్నాం. అంటే ప్రస్తుతం అట్లీస్ట్ ఫర్ నౌ
లేనిపోయిన గొడవలు తప్పితే దేశం అలకల్లో ఉండడం తప్పితే ఇంకోటి లేదు అన్న భావనలో ఉన్న. కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు ఆ భావన నుంచి బయటకు రావడానికి ఎంత సమయం పట్టదు కదా. రాంగ్ మాట్లాడుతున్నా? కరెక్టేగా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. నా ఈ వీడియో చూస్తున్న ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో, క్రిస్టియన్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిన విషయం, వాళ్ళు మాట్లాడాల్సిన విషయం, వాళ్ళు ఎక్కువగా మాట్లాడాల్సిన విషయం. మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డే రాంగ్ అసలు. ఇలాంటి ఏదైనా వీడియోస్ ఉంటే ఖచ్చితంగా నా ఒపీనియన్స్ని స్ట్రాంగ్గా చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ఆనెస్ట్గా నాకు ఇక్కడ ఏదనిపిస్తే చెప్పడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.